సో ఫైనల్‌గా అంటే అసలు మనం ఫస్ట్ స్టార్ట్ చేసిందే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రాంక్ కాల్. ఆ 'మ్యాడ్' సినిమాని మ్యాడ్ చేసి వదిలేసారు మీరు. సో అంటే ఫస్ట్ ఆ కాన్సెప్ట్ వినగానే హౌ యూ ఫెల్ అంటే ఎలా రెస్పాన్స్ ఉంటుంది? ఎలా ఉంటుందని మీరు అనుకున్నారు? అసలు నేను మీరు సునీల్ వాయిస్ లేకపోతే ఇంకేమన్నా వాయిస్ అంటే పర్లేదులే నమ్మించడానికి ట్రై చేయొచ్చాను. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకోళ్ళకి కాల్ చేశారంటే వాళ్ళు ఎలా నమ్ముతారంటే నాకు పెద్ద డౌట్ ఓకే. కదా. బట్ మనం నమ్మకపోతే పక్కన వాళ్ళు నమ్మరు ఫస్ట్. సరే మనం ట్రై చేద్దాం. సక్సెస్ ఎంతవరకు అవుతుందో దేవుడి దయ, ఇంకా మిగతా మన మన రెస్పాన్స్ దయ ఇంకా అని చెప్పి వదిలేశాను నేను అక్కడికి. బట్ మీరు ఇచ్చిన సరే చేద్దాం, ట్రై చేద్దాం. ఏమో ఇంకొకటి ఎక్కడో ఒక కనెక్షన్ ఉంది కదా, జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళకి ఒక కనెక్షన్ ఉంది. సో దట్ మైట్ అది వన్ ఆఫ్ ది రీజన్ అవ్వచ్చేమో వీళ్ళకి లింక్ చేయడానికి అన్న రీజన్తో అసలు ఆ రోజు నేనైతే కాసేపు ఆగిపోయాను. నేను మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నా అనమాట. నేను ఇప్పుడు ఏంటి నమ్మిచ్చానా లేదా, సాటిస్ఫై అయ్యారా లేదా అని చెప్పి నేను మీ స్టూడియో నుంచి రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే సూపర్ బ్రో సక్సెస్ అని చెప్పి మీరు మెసేజ్ పెట్టిన తర్వాత ప్రెటీ కూల్. అసలు రీచ్ కూడా ఒక రేంజ్ లో 5 మిలియన్ వ్యూస్ కి వెళ్ళింది. ఒక రేంజ్ లో వెళ్ళింది. చాలా సో ఒక్కసారి మా గురించి, ఎందుకంటే అసలు ఎవరు నాకు తెలిసి చాలా రేర్ గా చేస్తారు జూనియర్. బట్ మీరు అందులో ఫస్ట్ పర్ఫెక్ట్ వాయిస్ వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎలా అసలు అంత పెక్యులర్ వాయిస్ మీరు ఎలా పట్టుకోవడం జరిగింది? అది యాక్చువల్గా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిది నేను నరసింహుడు అనే సినిమా డైలాగ్ ని ప్రాక్టీస్ చేసేవాడిని. యమదొంగది బాగా అబ్జర్వ్ చేశాను. ఆ టైంలోనే అది ప్రాక్టీస్ చేశాను, కానీ ఎప్పుడు బయట చేయలేదు. ఎందుకంటే దాంట్లో కొంచెం వేరే వాయిసెస్ అవి మిక్స్ చేస్తున్నాయని కమెంట్స్ వచ్చాయి, అప్పుడు ఎప్పుడు చేయలేదు. బట్ ఒక్కసారి నేను ఆన్ డేస్ ఎక్స్పెరిమెంటల్ కింద చేశాను, బట్ అక్కడ సక్సెస్ అయింది. అప్పటి నుంచి నేను ఇంకా రెగ్యులర్ గా చేస్తున్నాను అనమాట. ఒక్కసారి మా గురించి జూనియర్ ఎన్టీఆర్. రాఖీ సినిమా మోనోలాగ్ ఉంటుంది, కోర్ట్ సీన్ ఉంటుందండి. ఆ కోర్ట్ సీన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఆ డిక్షన్ ఎలా ఉంటుంది? సార్ ఒక 50 మందిని చెప్పే కానీ ప్రభుత్వం, మీడియా, ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడిపోయిన టల్లకల్లలో అయిపోతున్నారే. మన జన్మలకు కారణమై మన రక్తాన్ని పంచుకుని మన జీవితానికి కారణమైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్. నీచాతి నీచంగా క్రూరతి క్రూరంగా జరుగుతున్నాయి సార్. ఒక్కడైనా పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, కనీసం ఆపే ప్రయత్నం చేశాడా? అసలేం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన కూతుర్లు, మన చెల్లెళ్ళు బయటకెళ్ళి తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయంగా బతుకుతున్నాం? ఎందుకు సార్ బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నాం? అరే వాళ్ళు ఏమన్నా అడవుల్లోకి, బాంబుల మధ్య లేదా ఎడారిలోకి వెళ్ళిపోతున్నారా? మన లాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటకు వస్తే చాలు సార్, సందుల్లోను, రోడ్లలోను, బస్సుల్లోను, బస్ స్టాపుల్లోను, ఆఫీసుల్లోను, పోస్ట్ ఆఫీసుల్లోను, కాలేజీల్లోను, పార్కుల్లోను, ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్య తిరగాలి సార్ మన స్త్రీ. అరే స్త్రీ అంటే సెక్సేనా ఏంటి సార్ ఈ పరిస్థితి? ఈ దరిద్రం! పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మ ఏంటి సార్? మాతృదేవోభవ అని మొదటి నమస్కారం స్త్రీమూర్తిగా పెట్టమని చెప్పిన మన భారతీయ సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది సార్. కానీ మనకే ఏమి నేర్పించలేకపోయింది సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్ సార్. అంటే మీరు ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు అయితే, మిమిక్రీ ఆర్టిస్ట్ కాకుండా మామూలు అంటే ఇంత లెంత్ డైలాగ్ ఎలా గుర్తించుకుంటుంటారు అంటే మెయిన్ గా? ఫస్ట్ డైలాగ్ రాసుకుంటాను, రిగ్రెస్ ప్రాక్టీస్ చేస్తానండి. జూనియర్ ఎన్టీఆర్ మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అలా మాట్లాడితే అది వేరే ఉంటుంది. ఇక్కడికి వచ్చి మాట్లాడాను. నిజంగా మీతో మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది. విన్ను గారు మీ ఇంటర్వ్యూస్ ఎన్నో చూశాను. ఎస్పెషల్గా మొన్న మ్యాట్ టీమ్తో చేసినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో చాలా ఫెంటాస్టిక్గా ఉంది. నారాయణ నితిన్ అలానే మన రామ్ నితిన్ వాళ్ళందరితో కూడా చాలా చక్కగా ఉంది. నిజంగా ఇటువంటి ఇంటర్వ్యూలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నందమూరి తారక రామారావు.